బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు నిధుల కొరత ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పథకాల అమలుకు నిధుల కట్టకట్ట ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవన్నారు ముఖ్యమంత్రి. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేనట్టు చెప్పుకొచ్చారు ఆయన. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించినట్టు చెప్పుకొచ్చారు చంద్రబాబు. అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ పథకాలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రజల పరిస్థితిని ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి నిధుల కొరత ఉందా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో పథకాల అమలుకు నిధుల కటకట ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవన్నారు చంద్రబాబు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేనంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించినట్టు చెప్పుకొచ్చారు ఆయన. అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ పథకాలు ఇస్తాము, అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం. రైట్, అది ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించనంటున్నారు. కానీ నిధుల కొరత, నిధుల కటకట ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యూహం ఏంటి, ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఎలా వెళ్ళబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, నిధులకు సంబంధించి కొరత ఉంది, ఆ కటకటకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహం ఏంటి, పథకాల అమలుకు సంబంధించి ఎటువంటి ఆచరణకు వెళ్ళబోతోంది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతోంది చంద్రబాబు సర్కార్? ఓవరాల్ గా ఈరోజు చంద్రబాబు నీతి ఆయోగ్ సంబంధించి మిగతా వ్యవహారాలని మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయిన తర్వాత కూడా కొంత నిధుల లేమి అనేది బలంగా కనపడుతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న నిధులు ఇప్పుడు పోలవరానికి ఇస్తుంది. పోలవరానికి ఇవ్వాల్సిన 11,000 కోట్లు పోలవరానికి ఇచ్చారు. అమరావతికి 35,000 ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పు ఇప్పించారు. అది మనమే రీపే చేయాల్సిన పరిస్థితి అమరావతిది. రెండవది, విశాఖ ఉక్కుకి 11,500 కోట్లు ఇచ్చారు. దానికి సంబంధించిన వ్యవహారం. సో ఇవన్నీ కూడా అప్పుల్లో ఉన్న విశాఖ ఉక్కుకి చాలా అప్పులు ఉన్నాయి. దాన్ని తీర్చడానికి ఆ డబ్బులు సరిపోతాయి. ఇక ఆ డబ్బును వేరే దానికి మార్చే పరిస్థితి అయితే లేదు. అమరావతి అంటారా, అమరావతికి 30,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకుల నుంచి డబ్బులు వస్తున్నా అది ఓన్లీ అగ్రిమెంట్ మనతో మాట్లాడి ఆ డబ్బులు బ్యాంకుల నుంచి మనకు వస్తాయి. అంతేకాని తిరిగి బ్యాంకులకి మనమే చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా డైవర్షన్ చేయలేని పరిస్థితిలో బాబు ఉన్నారు అనేది ఆయన చాలా క్లియర్ గా ఉన్న పరిస్థితి అయితే చెప్పిన పరిస్థితి. అయితే దీంట్లో ఒకటి, పథకాలకి డబ్బులు ఇవ్వాలని నాకు మనస్ఫూర్తిగా ఉన్నా. ఇది తల్లి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇతర ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఫ్రీ బస్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటిని కూడా ఇవ్వాలని నాకు మనసులో ఉన్నా. నేను ఇప్పుడు నిధుల లేమి నాకు పెద్ద తలనొప్పిగా ఉంది. అయితే నేను
ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అమరావతి ఫండ్స్ కావచ్చు, లేకపోతే పోలవరం కట్టి తీరాలి, డెఫినెట్ గా అది 3 ఏళ్లలో పూర్తి చేయాలి, అమరావతి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుందో అప్పుడు తనకు రాష్ట్రానికి కొంత ఆదాయం పెరిగే సంపద సృష్టి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అప్పటికి జీడిపి దాదాపుగా 15% కి రీచ్ అయ్యే పరిస్థితులు ఉంటాం. ఇప్పటికి 11% ఉన్నాం, 15% వరకు రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు నేను కొంత ఫ్రీగా ఉంటాను. కాకపోతే పబ్లిక్ గానీ ఇక్కడ కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకు ఆలస్యం అవుతుంది, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు చాలా ఇష్యూస్ ఉన్నాయి. గతంలో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా కూడా ఇష్టారాజ్యంగా చేసింది, అస్తవ్యస్తలో ఉంది ప్రభుత్వం. ఇప్పుడు చాలా బ్యాంక్స్ నుంచి మనం డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం గతంలో ఇచ్చిన నిధుల్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. వాటిని అన్నింటినీ పథకాలకనో ఇంకో దానికనో ఇష్ట ప్రకారంగా తరలించేసి వాటిని ఒక పద్ధతి లేకుండా చేశారు అనేది చంద్రబాబు ఓవరాల్ గా. అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంపద సృష్టి ఎలా చేయాలి అనే అంశం మీద మాత్రం చంద్రబాబు కొంత ఆలోచన, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటున్నాం. దానికి రాబోయే సంవత్సరం లోపల కొంత మెరుగైన పరిస్థితిని తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేయాలి అనేది తమ ముఖ్య ఉద్దేశం అనేది చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పథకాల అమలుకు నిధుల కట్టకట్ట ఉందా? ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం అవుననే మాటే చెబుతోంది. ఎందుకంటే పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవన్నారు చంద్రబాబు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేను అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించినట్టు చెప్పుకొచ్చారు ఆయన. అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.